కాళేశ్వరం విచారణ కమిషన్కు హైకోర్టులో లిట్మస్ టెస్ట్. ఎస్, కాసేపట్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదు అన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందా లేక కమిషన్ విచారణకు లైన్ క్లియర్ అవుతుందా? వీటన్నిటిపైన ఇవాళ క్లారిటీ రానుంది. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఇవాళ మొత్తానికి ఒక కీలకమైన తీర్పు రాబోతున్న సిచ్యువేషన్. స్టే కొనసాగుతుందా లేదంటే ఘోష్ కమిషన్ నియామకాన్ని ఆమోదిస్తుందా? విచారణకి నెక్స్ట్ స్టెప్స్కి లైన్ క్లియర్ అవుతుందా? ఏం జరగబోతోంది, ఏంటి అప్డేట్స్? హరి, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన వ్యయభరితమైన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నేడు కీలక మలుపు తీసుకోబోతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ పై ఈరోజు భవితవ్యం ఏంటి అన్న దానిపై హైకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు ఇవ్వబోతుంది. మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఈ కేసులో చట్టపరమైన న్యాయ పోరాటంగా గత కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పబోతుంది అన్నది ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ ఘోష్ కమిషన్ను జీవో నంబర్ MS-5 విడుదల చేసింది. దీనిపై కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా 3 అంశాలను ఎజెండాగా చేసుకొని కోర్టులో సవాల్ చేయడం జరిగింది పిటిషనర్లు. ప్రధానంగా 1, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు దాని మీద ఎలాంటి వివరణ తీసుకోకుండానే నివేదిక ఇవ్వడం సెక్షన్ Bకు విరుద్ధము అని చెప్పి పిటిషనర్లు వాదిస్తున్నారు. అదేవిధంగా ఈ కమిషన్ విచారణలో నిష్పక్షపాత లేదు అన్నది పిటిషనర్లు వాదిస్తున్నారు. వివక్షతతో చేస్తున్నారు అన్నది ఆరోపిస్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఒక అభిప్రాయానికి వచ్చి ఒక అభిప్రాయాన్ని తమపై రుద్దారు అని చెప్పి పిటిషనర్లు వాదిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై హైకోర్టు ఈరోజు ఏం చెప్పబోతుంది? తుది తీర్పుకు సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఈ తీర్పు ద్వారా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హరి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ విక్రమ్.